ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీకి ఎదురు లేదు. ఆ రెండు జిల్లాల్లో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడమే అందుకు కారణం. మరోవైపు మెగా ఫ్యామిలీకి ఈ జిల్లాల్లో భారీ సంఖ్యలో అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి నుంచి, 2024 ఎన్నికల్లో కాకినాడ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఇప్పుడు ఓ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరుగుతోందా? అందుకే పవన్ కళ్యాణ్ రూటు మార్చి కొత్త ప్లాన్ రెడీ చేస్తున్నారా? ఇంతకీ వచ్చే ఎన్నికల కోసం పవన్ కొత్తగా వేసిన ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లను జనసేన పార్టీ కైవసం చేసుకుంది. పోటీ చేసిన ప్రతి చోట 100% స్ట్రైక్ రేటు సాధించిన పార్టీగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కేబినెట్లో చేరి ఉప ముఖ్యమంత్రిగా కీలక పదవి దక్కించుకున్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం సీఎం అంటూ మీటింగుల్లో నినాదాలిస్తున్నారు. నేను సీఎం కాదయ్యా బాబు అంటూ ఆయన నవ్వుతూ చెబుతున్నారు. పవన్ దృష్టిలో ఆయన ఇప్పుడిప్పుడే సీఎం పదవిపై కన్నేయలేదు, మరికొంతకాలం వేచి ఉండాలన్నది ఆయన భావనగా కనిపిస్తోంది. మరో 15 ఏళ్లు పొత్తు కొనసాగుతుందని ఆయన ప్రతి సమావేశంలో చెబుతూ వస్తున్నారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను ఓసారి పరిశీలిస్తే కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రాంతాలతో 3 జిల్లాలుగా విడిపోయింది. ఇందులో కాకినాడ జిల్లా నుంచి పిఠాపురం, కాకినాడ రూరల్, తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజానగరం, నిడదవోలు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాజోలు, పి గన్నవరం మొత్తం 6 సీట్ల నుంచి ఈ పార్టీ పోటీ చేసింది. అన్ని చోట్ల జనసేన జెండా ఎగిరింది. అలాగే ఉమ్మడి తూర్పులో 19 సీట్లుంటే 19 సీట్లను కూటమి కైవసం చేసుకుంది. దాంతో జన సైనికులు 2029 ఎన్నికల్లో పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కానీ పవన్ అందుకు సంసిద్ధంగా లేరని ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెబుతున్నారు. మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరిలో జనసేన పార్టీకి పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేకుండా పోయారు. ఆ పార్టీకి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు కూడా లేవు. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు అధ్యక్షులను నియమించలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా మంత్రి కందుల దుర్గేష్ వ్యవహరిస్తున్నారు. కేవలం కాకినాడ జిల్లాకు మాత్రమే డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబును నియమించారు. ఇప్పటికీ కమిటీలు వేయకపోయినా జనసేన సమావేశాలు పెడితే పార్టీతో సంబంధం లేకుండా తండోపతండాలుగా అభిమానులు వస్తున్నారు. అటు కాకినాడ జిల్లాలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, రూరల్ నుంచి నానాజీ ఎమ్మెల్యేలుగా జనసేన తరపున ఉన్నారు. తుని నియోజకవర్గానికి పార్టీ ఆవిర్భావం నుంచి ఇన్ఛార్జి లేరు. ప్రతిపాడు ఇన్ఛార్జిగా ఉన్న తమ్మయ్య బాబును సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించలేదు. పెద్దాపురం ఇన్ఛార్జిగా తుమ్మలబాబు ఉన్నప్పటికీ ఆయన కాకినాడ జిల్లా అధ్యక్షునిగా, డీసీసీబీ కూడా చైర్మన్గా కొనసాగుతూ పెద్దాపురంపై దృష్టి పెట్టడం లేదు. కానీ జగ్గంపేట ఇన్ఛార్జ్ దూకుడుగా వెళ్తున్నారు. అది పార్టీకి మైనస్గా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక తూర్పుగోదావరిని పరిశీలిస్తే రాజానగరానికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, నిడదవోలు నుంచి మంత్రి కందుల దుర్గేష్ జనసేన ప్రతినిధులుగా ఉన్నారు. రాజమండ్రి ఇన్ఛార్జ్ అనుశ్రీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కొత్త వారిని నియమించలేదు. రాజమండ్రి రూరల్, అనపర్తిలకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇన్ఛార్జి లేరు. మరోవైపు అనపర్తి ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అటు బిఆర్ అంబేద్కర్ కోనసీమను పరిశీలిస్తే అమలాపురం ఇన్ఛార్జిగా వ్యవహరించిన శెట్టిపతుల రాజాబాబు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అక్కడ కొత్త ఇన్ఛార్జిగా ఎవరినీ నియమించలేదు. ఇక రామచంద్రపురం ఇన్ఛార్జిగా ఉన్న పోలిశెట్టి చంద్రశేఖర్ పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ముమ్మడివరం ఇన్ఛార్జిగా పనిచేసిన పితాని బాలకృష్ణను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో కూడా కొత్తవారు కనపడడం లేదు. ఇక పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలున్నారు.
వారిపై పార్టీ క్యాడర్ అసంతృప్తిలో ఉంది. ముఖ్యంగా పి గన్నవరం ఎమ్మెల్యే గతంలో జనసేన నుంచి గెలిచి వైసీపీతో కలిసిపోయిన రాపాక వరప్రసాద్తో కలిసి తిరిగిన వీడియోలు బయటకు రావడంతో ఇది వివాదంగా మారింది. అటు మండపేట, కొత్తపేటకు మాత్రం బలమైన ఇన్ఛార్జీలున్నారు. ఇలా ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించలేదు. కొత్తగా ఇన్ఛార్జీలను నియమించడం వల్ల బీజేపీతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఇన్ఛార్జీలతో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనే పవన్ దృష్టి పెట్టలేదని చెబుతున్నారు. మరోవైపు టీడీపీ, వైసీపీ పార్టీలు ఇప్పటికే బూత్ స్థాయిలో కమిటీలు వేసుకున్నాయి. పార్టీ పెట్టి 12 ఏళ్లు దాటిపోయినా జనసేన మాత్రం బూత్ స్థాయి కాదు కదా, మండల స్థాయి కమిటీలు కూడా నియమించలేదు. ఇవన్నీ పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ కొత్త ఇబ్బందులు తెచ్చుకోదలుచుకోలేదు. ఎక్కడైతే పార్టీ బలంగా ఉందో అక్కడ మాత్రం ఇన్ఛార్జీలను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల నాటికి 50 సీట్ల వరకు పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పవన్ మరింత పై స్థాయిలో చూడాలని కేడర్ కోరుకుంటోంది. అందుకే అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించాలని కోరుతున్నారట. అయితే నేతల విజ్ఞప్తి మేరకు అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించే యోచనలో పవన్ ఉన్నారట. ఏది ఏమైనా అటు టీడీపీ, బీజేపీ పార్టీలకు నష్టం లేకుండా పవన్ కళ్యాణ్ కొత్త ఇన్ఛార్జీలను నియమించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని చెబుతున్నారు.